హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మష్రూమ్ బిర్యానీ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికైతే మనం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని, టమాటా, బంగాళదుంపలు, పచ్చిమిర్చికని అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలండి. మష్రూమ్ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో అయితే వేసుకొని ఉంచుకోవాలి. బియ్యాన్ని కూడా నేను బాస్మతి రైస్ చేసుకున్నాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి. మనం హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను వెంటనే చేసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, దాంట్లోకి మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మాత్రమే వేసుకోవాలండి. అవి ఒక 2 మినిట్స్ అయినా వేగిన తర్వాత దాంట్లోకి టమాటా, బంగాళదుంప వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయితేనే మనకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మనం వేడి నీటిలో తీసుకున్నవి మష్రూమ్స్ బాగా కడుక్కొని ఒక 3-4 సార్లు అయినా బాగా మట్టి అంతా పోయేటట్టు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఈ పాన్లో వేసేసుకొని మష్రూమ్లో చాలా వాటర్ అయితే వస్తుందండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. మనం మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఉంచుకుంటే అరోమా అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ మసాలా అండ్ కొంచెం కారం అయితే వేసుకుంటే స్పైసెస్ అనేవి చాలా బాగుంటాయి. తర్వాత అది బాగా వాటర్ అనేది ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలండి. తర్వాత నేను దీంట్లో అయితే ఒక 4 జీడిపప్పులు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే బాగా కలుపుకుంటూ ఉన్నానండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ అయితే వేసాం కదండి. డైరెక్ట్గా ఆ వాటర్తో సహా బియ్యం కూడా వేసేయాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ ఉన్నా, మనకి ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా కంగారుగా వచ్చినా కూడా ఇలా ఫాస్ట్గా వండి పెట్టేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ కూడా ఈజీగా తినేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.